చెప్పుకోవాలి, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ ఏంటి? నరకానికి తీసుకొని వెళ్ళిపోతారు దేవదూతలు. నేను సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ. అసలు ప్రకటిస్తే శ్రమ, ప్రకటింపకపోతే శ్రమ. ప్రకటిస్తే కొడతారండి, ప్రకటిస్తే మరి రావద్దంటున్నారండి, క్రైస్తవుల్ని ఇలాగా హింసలు పెడుతున్నారండి. బాబు సువార్తకి వెళ్తే ఎండ బాబు చాలా వేడిగుంది. సువార్తకి వెళితే శ్రమ అంటున్నారు, వెళ్ళొచ్చి బాగా అలిసిపోయామండి అంటున్నారు. అసలు బైబిల్ ఏమంటుందంటే సువార్త ప్రకటింపకపోయిన ఎడల శ్రమ. సువార్త ప్రకటించితే ఎందుకు శ్రమ లేదంటే మనుషులు ఎదుట నువ్వు ఒప్పుకుంటున్నావు, మనుషుల ముందు చెప్పుకుంటున్నావు. మనుషుల ముందు ఎప్పుడైతే చెప్పేసుకున్నావో, అమ్మయ్యా ఈ మనుషుల దగ్గర నేను ఒప్పుకున్నాను, వీళ్ళ ముందు నేను ఒప్పుకున్నాను, ఇగో ఈ ఊర్లో ఒప్పుకున్నాను, ఆ రెండో ఊర్లో ఒప్పుకున్నాను, మూడో ఊర్లో ఒప్పుకున్నాను, సర్వలోకమునకు వెళ్ళి సర్వలోకంలో ఉన్నటువంటి అందరి ప్రజల ముందు క్రైస్తవుడు దేవుని గురించి చెప్పి నేను క్రైస్తవుడినని ఒప్పుకోవాలి.